హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? సో ఈరోజు ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ యొక్క ఇంట్రడక్షన్ చెప్తాను. నెక్స్ట్ తర్వాత మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దాకా మనం ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ చూసాం, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్. ఓకే, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్లో మనం ఎక్కువ యూజ్ చేసే ప్లేన్స్ 3-4 ఉంటాయి అంతే అండి, ఎక్కువ దాకా ఎక్కువ ఉండవు. ఓకేనా? సో మెయిన్ దాంట్లో మన ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్లో మనం యూజ్ చేసే ప్లేన్స్ ఏవంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్క్వేర్. ఓకే, సో స్క్వేర్ని యూజ్ చేస్తాం. స్క్వేర్ అని మనకు తెలుసు. ఓకేనా? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్లీ ఉంటాయన్నమాట. ఓకేనా? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటే మనకి అది స్క్వేర్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత మనకు వచ్చేసి మ్యాక్సిమం యూజ్ చేసేది, ఎక్కువ నేను యూజ్ చేసి చెప్తున్నాను. ఓకే, దాని తర్వాత పెంటగాన్. ఓకేనా? పెంటగాన్ యూజ్ చేస్తాం. సో దాని తర్వాత వచ్చి మనకి థర్డ్ వన్ ఇస్ ద హెక్సాగాన్ అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ సర్కిల్. ఓకే, సో ఇవి ఎక్కువ మనం యూజ్ చేస్తాం. ఓకేనా? పెంటగాన్ ఐడియా ఉంటుంది కదా. సో దిస్ ఇస్ ద పెంటగాన్. ఓకే, హెక్సాగాన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద హెక్సాగాన్ అండ్ ఫైనల్ సర్కిల్. ఓకేనా? సో ఇంకా మన ఉంటాయండి ప్లేన్స్ అంటే మనకి ఇంకా ఉంటాయి. ఓకేనా? ట్రయాంగిల్ ఉంటుంది. ఓకే, సో ట్రయాంగిల్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ట్రయాంగిల్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది. ఓకేనా? సో ఇంకా రాంబాస్ కానీ, ఎలిప్స్ కానీ, సో ఇవన్నీ మనకి ప్లేన్స్. బట్ మ్యాక్సిమం మనం యూజ్ చేసేది ఈ 4 ఓకే, సో ఫస్ట్ మనం ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ డ్రా చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని స్టెప్స్ అనుకోండి. ఓకేనా? సో అవి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి స్టెప్స్. స్టెప్ 1 వచ్చేసరికి, ఓకే, సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది, సో ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షనా, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఇచ్చిన మనకి ప్రాబ్లం ఇస్తాడు. ఆ ప్రాబ్లం అనేది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో డ్రా చేయమన్నాడా, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో డ్రా చేయమన్నాడా. ఓకేనా? సో ఫస్ట్ యాంగిల్, థర్డ్ యాంగిల్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ ఏంటంటే మనకి కోఆర్డినేట్స్ ఐడియా ఉంది కదా మనకి. చూడండి ఇక్కడ, సో ఈ కోఆర్డినేట్స్ ఉంటాయి. ఓకేనా? దిస్ లో ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్ అండ్ ఫైనల్గా ఫోర్త్ కోఆర్డినేట్. ఇవి దీని గురించి నేను ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాను నేను, కానీ దాంట్లో ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇక్కడ మనకి దిస్ ఇస్ ద ఫస్ట్ కోఆర్డినేట్ కదా, అదే మనకి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఓకే, ఈ థర్డ్ కోఆర్డినేట్ ఉంది కదా, సో ఇది మనకి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. ఓకేనా? సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఏంటంటే మనకి XY లైన్ ఉంది అనుకోండి, XY లైన్ ఉంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యాంగిల్ పొజిషన్. సో ఇది మనకి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఏంటంటే మనకి, సో ఫ్రంట్ వ్యూ అనేది పైన ఉంటుంది. ఓకేనా? ఫ్రంట్ వ్యూ అనేది మనకి పైన ఉంటుంది. సో టాప్ వ్యూ అనేది మనకి కింద డ్రా చేస్తాం. ఓకేనా? ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఏదైనా డయాగ్రామ్ ఇస్తే ఆ డయాగ్రామ్ యొక్క ఫ్రంట్ వ్యూ పైన డ్రా చేస్తాం, టాప్ వ్యూని కింద డ్రా చేస్తాం. ఓకేనా? అదే మన థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ రివర్స్ అండి. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో అయితే మనకి రివర్స్ అనమాట. సో XY లైన్ ఉంటే మనకి, సో దానికి టాప్ వ్యూ పైన రాస్తాం, ఫ్రంట్ వ్యూ అనేది కింద డ్రా చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి చూడాల్సింది ఏంటంటే, మనకి ఇచ్చిన ప్రాబ్లం అది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. ఓకే, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే దానికి పర్టికులర్గా స్పెసిఫై చేస్తాడు. సో ప్రొజెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ ఇన్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటాడు. ఓకేనా? కాబట్టి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ మాట ఇవ్వకపోతే అది మనకి ప్రాబ్లం ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అనమాట. ఓకే, సో ఇది క్లియర్ అయిపోయిందా? సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, check either the projections in first angle or third angle. ఓకేనా? మనం డ్రా చేయాల్సిన ప్రొజెక్షన్స్ అనేవి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మ్యాక్సిమం మనకి ఫస్ట్ యాంగిల్ ఉంటుంది, చాలా రేర్గా థర్డ్ యాంగిల్ అడుగుతాడు. ఓకే, సో నెక్స్ట్ మన సెకండ్ స్టెప్ వచ్చేసరికి స్టెప్ 2. సో స్టెప్ 2లో ఏంటి మనకి, ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది ట్రూ షేప్. ఓకేనా? ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది ట్రూ షేప్. సో దాని ఫస్ట్ డ్రా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ draw
ట్రూ షేప్, దెన్ దాని తర్వాత మనం ట్రూ లెంత్, దాని తర్వాత ట్రూ లెంత్ డ్రా చేయాలి. ఇంకా నెక్స్ట్ మనకి కండిషన్స్ ఇస్తే అండ్ దెన్ ఇంక్లినేషన్. ఓకేనా. సో ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది ట్రూ షేప్ డ్రా చేయాలి, ట్రూ షేప్ తర్వాత ట్రూ లెంత్ డ్రా చేయాలి, ట్రూ లెంత్ తర్వాత ఇంక్లినేషన్ డ్రా చేయాలి. ఇక్కడ యూజ్ చేశాను ట్రూ షేప్ ఉంది, ట్రూ లెంత్ ఉంది, ఇంక్లినేషన్ ఉంది. ఓకేనా. సో యాక్చువల్ ట్రూ షేప్ ఏంటంటే ఒక నిమిషం నేను చూపిస్తాను చూడండి. సో నేను స్క్వేర్ని తీసుకుని చూపిస్తాను మీకు. ఓకేనా. సో ఇది స్క్వేర్ అనుకోండి. ఓకే. సో దీనికి మనకి చూసారు కదా. సో ఇది మనకి ప్లేన్. ఓకే. సో దీనికి మనకి విడ్త్ ఉండదు. ఓకేనా. విడ్త్ అనేది మనకి ఎక్కువ ఉండదు అన్నమాట. ఓకే, చాలా తక్కువ ఉంటుంది. సో ప్లేన్ అదే, దిస్ ఇస్ ద ప్లేన్. ఓకే, ఇది మనకి లైన్ ఉంటుంది ఇక్కడ. ఓకే. సో ఈ షేప్ ఉంది కదా స్క్వేర్ షేప్, దీన్ని ట్రూ షేప్ అంటాం. ఓకే. సో దీని ప్రొజెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ప్యారలల్ టు హెచ్పి అనుకోండి. ఇలా ఉన్నప్పుడు మనకి మీరు ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు, ఓకే, ఫ్రంట్ వ్యూ చూస్తున్నప్పుడు మనకి ఏం వస్తుంది, ఫ్రంట్ వ్యూ లైన్ వస్తుంది. ఓకేనా. ఈ లైన్ని మనం ట్రూ లెంత్ అంటాం. ఓకే. స్ట్రైట్ లైన్స్ కానీ లైన్స్లో మనం ప్రొజెక్ట్ చేసే లైన్స్ని ట్రూ లెంత్ అంటాం. ఓకేనా. సో అదే మనకి ప్లేన్స్లో అయితే మాది ట్రూ షేప్ అవుతుంది. ఓకే. సో ట్రూ లెంత్ ట్రూ షేప్. ఫైనల్గా ఇంక్లినేషన్ అంటే అది ప్లేన్తో చేసే యాంగిల్ అనమాట. సో ఏదైనా ప్లేన్తో యాంగిల్ చేస్తుంటే సో దాన్ని మనం ఇంక్లినేషన్ అంటాం. అర్థమైంది కదా. సో ఫస్ట్ డ్రాదే ట్రూ షేప్ డ్రా చేయాలి, దాని తర్వాత ట్రూ లెంత్ డ్రా చేయాలి, దాని తర్వాత మనం ఇంక్లినేషన్ డ్రా చేయాలి. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ 3. సో స్టెప్ 3లో ఏంటంటే చెక్ ద కండిషన్. ఓకేనా. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటనేది మనం చెక్ చేయాలండి. ఓకే. సో అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ చెక్ ది కండిషన్. సో చెక్ ద కండిషన్. కండిషన్ అంటే ఏంటంటే సో మనకి ఏమంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సైడ్ ఇన్ ద విపి లేదా ఎడ్జ్ ఇన్ ద విపి, సర్ఫేస్ ప్యారలల్ టు ద హెచ్పి, ఓకే, అండ్ ప్లేన్ ప్యారలల్ టు ద హెచ్పి, సైడ్ ప్యారలల్ టు ద హెచ్పి, ఓకేనా, ప్లేన్ ఇంక్లైన్ టు ద హెచ్పి. సో ఇలాగ మనకి కండిషన్స్ ఇస్తాడు. సో కండిషన్స్ని బట్టి మనం డయాగ్రామ్ అనేది ఫస్ట్ ఆ ట్రూ షేప్ యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో అర్థమైంది కదా. సో అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సైడ్ ఇన్ ద హెచ్పి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్పికి బేస్ చేసుకుని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ ఇన్ ద హెచ్పి, ఎడ్జ్ రాస్తాను చూడండి. సైడ్ ఇన్ హెచ్పి కానీ ఎడ్జ్ ఇన్ హెచ్పి కానీ, సర్ఫేస్ ప్యారలల్ టు ది హెచ్పి అన్నా, ప్లేన్ ప్యారలల్ టు ది హెచ్పి అన్నా. సో ఈ కండిషన్స్ ఇస్తే మనకి ఇప్పుడు చూడండి మన డయాగ్రామ్ డ్రా చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ XY ఇది హెచ్పితో కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏంటంటే పెంటగాన్ తీసుకుని చెప్తాను మీకు. ఓకేనా. సో 3 చెప్తాను కానీ పెంటగాన్, స్క్వేర్, హెక్సాగాన్ చెప్తాను చూడండి. ఓకేనా. సో XYలో ఉన్నప్పుడు మనకి ఈ సైడ్ ఇన్ హెచ్పి, ఎడ్జ్ ఇన్ హెచ్పి, సర్ఫేస్ ఇన్ ప్యారలల్ టు ద హెచ్పి, సర్ఫేస్ ప్యారలల్ టు ద హెచ్పి, ప్లేన్ ప్యారలల్ టు ద హెచ్పి అన్నప్పుడు సో మన డయాగ్రామ్ అనేది కింద వస్తుంది. అక్కడ XY లైన్ కింద వస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ అనుకోండి, ఇలా డ్రా చేస్తాం. ఓకేనా. సో స్క్వేర్ ఎంత ముందు ఇలా డ్రా చేస్తాం. సో నెక్స్ట్ మనకి పెంటగాన్ అనుకోండి, సో ఇలా వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ హెక్సాగాన్ అంటే సో హెక్సాగాన్ అంటే ఇలా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీ అన్నిటి కామెంట్ చూస్తే మీకు మనకేం లేదండి, మనకు ఏంటంటే మనకి సైడ్ కానీ ఎడ్జ్ కానీ సర్ఫేస్ కానీ ప్లేన్ కానీ ప్యారలల్ అన్నప్పుడు సో మనం ఇలా డ్రా చేస్తాం. ఇక్కడ ఏముందంటే మనకి ఈ సైడ్ అనేది మనకి ఈ XY లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో ఈ సైడ్స్ అనేవి మనకి XY లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఓకేనా. సో అప్పుడు మరి ఈ కండిషన్స్ ఇది మాత్రం గుర్తుంచుకోండి, కావాలంటే రాసి పెట్టుకోండి. సైడ్ ఇన్ హెచ్పి, ఎడ్జ్ ఇన్ హెచ్పి, సర్ఫేస్ ప్యారలల్ టు ద హెచ్పి, ప్లేన్ ప్యారలల్ టు ద హెచ్పి, ఇట్లా ఉంటున్నప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. అదే మనకి ఇంకో కండిషన్ ఉంటుంది. కార్నర్ ఇన్ హెచ్పి అన్నాడు అనుకోండి, కార్నర్ ఇన్ హెచ్పి అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఓకే. సో చూడండి అప్పుడు దానికి కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ XY లైన్ ఉంది, కార్నర్ ఇన్ హెచ్పి. ఓకేనా. సో XY లైన్ ఉంది. XY లైన్ ఉన్నప్పుడు కార్నర్ అంటే మనకి
ఈ స్క్వేర్ ఉంది చూసారా, ఈ స్క్వేర్ అనేది మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ పెంటగాన్ అనేది ఇలా రివర్స్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా వస్తుంది. నెక్స్ట్ హెక్సాగాన్, ఇలాగా. సో ఇక్కడ మీరు కామన్ చూస్తే కార్నర్ అనేది హెచ్పి అన్నాడు కాబట్టి, సో ఇక్కడ కార్నర్ ఉంది, ఇక్కడ కార్నర్ ఉంది, ఇక్కడ కార్నర్ ఉంది. ఓకేనా. సో కార్నర్ అనేది మనకి XY లైన్లో మనకి ఈ కార్నర్స్ ఇక్కడ రావాలి. ఓకే, సో ఇవి మ్యాక్సిమం అడుగుతాడు. నెక్స్ట్ ఇవి కాక కొన్నిసార్లు ఏమడుగుతాడంటే, సో హెచ్పితో ఏమంటాడు, మన ప్యారలల్ టు ద హెచ్పి ఉంది కదా, హెచ్పితో ప్యారలల్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ సైడ్ ప్యారలల్ టు ద విపి అంటాడు. ఓకేనా, ఈ సైడ్ ప్యారలల్ టు ద విపి అంటే ప్లేన్ మనకి ఈ ప్లేన్ అనేది ప్యారలల్గా ఉంటుంది. ఒక నిమిషం చూపిస్తాను. సో ఇక్కడ చూసారండి మనకి ఇది హెచ్పి అండి, ఇది విపి అండి. ఓకేనా. సో ఇది నేను పెంటగాన్ తీసుకున్నాను. ఓకే, ఈ పెంటగాన్ యొక్క సైడ్ ఉంది. ఓకే, యాక్చువల్గా సైడ్ ఇన్ ద విపి అంటే ఇలా చూపిస్తాం. ఇలా ఉన్నప్పుడు మనకి XY లైన్కి ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది. బట్ కొన్ని సమ్ టైమ్స్ ఏమంటాడంటే ఈ సైడ్ అనేది ప్యారలల్ టు ద విపి అంటాడు. అంటే మనకి ఈ కండిషన్ అనేది హెచ్పికి ఇది ప్యారలల్గా ఉంది. అంటే ఈ ప్లేన్ అనేది, ఈ సర్ఫేస్ అనేది హెచ్పికి ప్యారలల్, ఎలా ఉన్నా ప్యారలల్ ఉంటుంది. బట్ ఇక్కడ సైడ్ అనే కండిషన్ మనకు ముఖ్యం. ఓకేనా. ఇప్పుడు ఈ కండిషన్లో ఏమన్నాడంటే ఈ సైడ్ అనేది హెచ్పికి ప్యారలల్గా, విపికి ప్యారలల్గా ఉందంటాడు. ఓకేనా. అప్పుడు మనం డయాగ్రామ్ ఇలా డ్రా చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో మనకి కండిషన్స్ని బట్టి మనం డయాగ్రామ్ మ్యాక్సిమం మారుతుంది. ఓకే, సో మ్యాక్సిమం మనకి ఏంటంటే ఇదే కండిషన్స్ ఉంటాయి ఎక్కువ. ఓకే, సమ్ టైమ్స్ ఏం చేస్తాడంటే ఈ సైడ్ అనేది ప్యారలల్ టు ద విపి అన్నప్పుడు ఈ డయాగ్రామ్ ఇటు తిరుగుతుంది. ఓకేనా. సో ఈ డయాగ్రామ్ అనేది మనకి ఎప్పుడు సైడ్ ఈజ్ ప్యారలల్ టు ది విపి అన్నప్పుడు, సో XY లైన్ ఉంటే, ఓకే, సో XY లైన్ ఉన్నప్పుడు ఈ డయాగ్రామ్ మనకి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. సో ఇలాగా. ఓకేనా. సో ఇప్పుడు ఈ సైడ్ అనేది మనకి విపికి ప్యారలల్గా ఉంటుంది. ఓకేనా. సో మన కండిషన్స్ బట్టి అన్ని ఇలా మారుతూ ఉంటాయండి. ఓకే, సో నెక్స్ట్ మనకి 3 స్టెప్స్ అయితే ఏ మెయిన్ స్టెప్స్ మనకి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి యాక్చువల్గా ఉండే ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏంటంటే, సో ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటే మనకి నెంబర్ 1 ఫస్ట్ వన్ ఏంటంటే ఏ ప్లేన్ ప్యారలల్ టు ది హెచ్పి, ప్లేన్ ప్యారలల్ టు ది హెచ్పి. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఏ ప్లేన్ ప్యారలల్ టు ది విపి. ఓకే, సో అలాగే మనకి నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ది హెచ్పి. సిమిలర్లీ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ది విపి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద both the planes, perpendicular both the planes. సో ఈ రెండు దీంట్లోనే వచ్చేస్తాయి సమ్ టైమ్స్. ఓకేనా. సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఏ ప్లేన్ ఇంక్లైన్ టు ది హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు ది విపి. అలాగే నెక్స్ట్ ప్లేన్ inclined to the VP and perpendicular to the HP. Next finally మనకి plane inclined to both the planes. ఓకేనా, VP and HP. ఓకే, సో ఈ కండిషన్స్ ఉంటాయి మనకి. సో మనం సాల్వ్ చేసే ప్రతి ప్రాబ్లం కూడా ఈ కండిషన్స్తో స్టార్ట్ చేస్తాం. ఓకేనా, అర్థమైంది కదా. సో మేము ఒకసారి చూపిస్తాను చూడండి, అన్ని కండిషన్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక్క నిమిషం అండి.
సో ఫస్ట్ కండిషన్ చూసుకుంటే ప్లేన్ ప్యారలల్ టు ది హెచ్పి. ఓకేనా. సో నేను స్క్వేర్ ప్లేన్ తీసుకుని చూపిస్తాను. ఓకే, చూసారు కదా మనకి ఇది హెచ్పి అండి, ఇది విపి అండి. ఓకేనా. సో ఇక్కడ నేను స్క్వేర్ ప్లేన్ తీసుకున్నాను. ఈ స్క్వేర్ ప్లేన్ అనేది దిస్ ఇస్ ద ప్లేన్. ఓకే, సో దీస్ ఆర్ ది సైడ్స్. ఓకేనా. సో దీనికి ఏంటంటే ఫస్ట్ కండిషన్ వచ్చి ఏ ప్లేన్ ప్యారలల్ టు ది హెచ్పి అంటే ఇలా ఉంటుంది. ఓకేనా. సో ప్యారలల్ టు ద హెచ్పి అన్నప్పుడు ఇది కంపల్సరీగా పర్పెండిక్యులర్ టు ది విపి ఉంటుంది. ఓకే, ఎందుకంటే విపికి మనకి లైన్స్ అని పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఏ ప్లేన్ ప్యారలల్ టు ది విపి అని అనుకోండి. సో ఇలా ఉంటుంది. ఓకే, సో చూడండి విపికి ఇలా ప్యారలల్ ఉంటుంది. సో అప్పుడు మనకి హెచ్పితో పర్పెండిక్యులర్గా ఉంటుంది, అంటే హెచ్పి మీద లైన్ వస్తుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ మనకి థర్డ్ కండిషన్ వచ్చేసి ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ది హెచ్పి అంటే సో రెండు ఆల్రెడీ వచ్చేసేద్దాం. సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ది బోత్ ది ప్లేన్ అంటాడు. ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు దీనికి ప్యారలల్ ఉంది, ఇలా ఉన్నప్పుడు దీనికి ప్యారలల్ ఉంది. ఓకే, మన పర్పెండిక్యులర్ బోత్ ది ప్లేన్ అన్నప్పుడు ఇలా ఉంటుంది. కావాలని చూడండి. సో మీ ఇక్కడ పైనుంచి చూస్తే మనకి టాప్ వ్యూ హెచ్పి మీద ఏమొస్తుంది, లైన్ వస్తుంది. ఓకేనా. సో అదే మనకి వీపీ మీద చూడండి, టాప్ వ్యూ చూస్తే మనకి ఏమొస్తుంది, లైన్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటంటుంది, ఈ లైన్ పర్పెండిక్యులర్ టు ది బోత్ ది ప్లేన్స్. పర్పెండిక్యులర్ అంటే ఏం లేదండి, మనకి ఈ ప్లేను 90 degrees యాంగిల్ ఉండాలి. ఓకేనా. ఈ రెండింటి మధ్య 90 degrees యాంగిల్ ఉంటే కావాలంటే చూడండి. ఓకే, సో రెండింటి మీద 90 degrees యాంగిల్ ఉంటుంది. ఓకే, సో 90 degrees యాంగిల్ ఈ ప్లేన్కి మధ్య 90 degrees యాంగిల్ ఉంటే సో ఇట్ ఈస్ ద పర్పెండిక్యులర్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి కండిషన్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. నెక్స్ట్ ప్లేన్ ఇంక్లైన్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు ది విపి అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్యారలల్గా ఉంది అనుకోండి, ఇది ప్యారలల్గా ఉంది. ఓకే, ఇది ప్యారలల్ ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇది ఈ ప్లేన్ ఇంక్లైన్ టు ది హెచ్పి. సో హెచ్పితో సమ్ ఇంక్లినేషన్ చేస్తుంది. కాబట్టి చూడండి, సో హెచ్పితో సమ్ ఇంక్లినేషన్ చేస్తుంది అండ్ పర్పెండిక్యులర్ టు ది విపి, అంటే విపికి పర్పెండిక్యులర్ అంటే మనకి విపి మీద ఏమొస్తుంది, లైన్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి దీంతో యాంగిల్ లేసి ఉంది, అట్ ద సేమ్ టైం పర్పెండిక్యులర్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మనకి ఏ ప్లేన్ ఇంక్లైన్ టు ది విపి అండ్ పర్పెండిక్యులర్ టు ది హెచ్పి అన్నాడు. ఓకే, ఏ ప్లేన్ ఇంక్లైన్ టు ద విపి. ఓకేనా. సో దిస్ ఇస్ ద విపి మనకి అండ్ దిస్ ఇస్ ది హెచ్పి కదా. సో మనకి ఈ ప్లేన్ అనేది ఇంక్లైన్ టు ది విపి. ఓకేనా, విపితో చూడండి సమ్ ఇంక్లినేషన్ చేస్తుంది అండ్ పర్పెండిక్యులర్ టు ది హెచ్పితో మనకి పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా. సో ఇది కండిషన్స్ మనకి విపితో ఇంక్లినేషన్ చేస్తుంది, హెచ్పితో పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ కండిషన్ వచ్చేసి మనకి ఏ ప్లేన్ ఇంక్లైన్ టు బోత్ ది ప్లేన్స్ అంటాడు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇలా ఉందనుకోండి. ఓకే, సో ఫస్ట్ మనకి హెచ్పితో సమ్ ఇంక్లినేషన్ చేస్తుంది ఇలాగా, దాన్ని చూడండి హెచ్పితో సమ్ ఇంక్లినేషన్ చేస్తుంది ఇలా ఉంటుంది. ఓకేనా. సో దాని తర్వాత విపి ఉంది కదా, విపితో కూడా సమ్ ఇంక్లినేషన్ లాగా. ఓకే, సో విపితో ఇంక్లినేషన్, హెచ్పితో ఇంక్లినేషన్, సో ఇలాగా. సో దిస్ ఇస్ ద ఫైనల్ షేప్ మనకి. ఓకేనా, ఈ ట్రూ షేప్ మనం డ్రా చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ మనకి డ్రా చేయాల్సిన కండిషన్స్. ఓకేనా. సో నేను ఈచ్ 1 by 1 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఓకే, సో మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఈ ఇంట్రడక్షన్ అనేది మీకు అర్థమైతే ఓకే. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ.